నేటి పునీతులు పునీత స్టానిస్లాస్ గారు. Angelus Domini nunciavit Mariae. పవిత్రాత్మయు, మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. గురువారం, ఏప్రిల్ 11, 2024. మొదటి పట్టణం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 27 నుండి 33 వచనాలు. అధికారి అతని పనివారము అపోస్తలులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా, రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునెను. దేవుడు తన పట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును, మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తలులను చంపదలచిరి. ఇది ప్రభువు వాక్కు.